జనవరి 26, 2026 అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2025 సంవత్సరం పోయిన సంవత్సరం మనకి ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఆ 2025 నాకు కాదు, టీం మెంబర్స్ అందరికి కూడా అది నిలిచిపోద్ది. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఆ 2025 పోయిన సంవత్సరం గతేడాది జీవితంలో మర్చిపోలేని విషయం. ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత 2025లో రావడం జరిగింది ఉగాది పురస్కారాలకి. ఈ అవార్డు కూడా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. అమ్మమ్మ కుడిభుజం సేనన్న, అదేవిధంగా ప్రాణ స్నేహితుడు సౌటూరు వెంకయ్య, తెగిపోయినా కూడా పనులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అమ్మమ్మ కుడిభుజం సేనన్న, అదేవిధంగా కొత్తగా వచ్చిన టీం మెంబర్ హరీష్, ఏకుల హరీష్. ఈ 2025లో ఇంకొక విషయం, పుస్తకం రచించడం. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు. ఈ పుస్తకం రచించడం కూడా 2025లోనే. ఎమ్మెల్యే మన నియోజకవర్గం కోవూరు విడవలూరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఎన్ఆర్ఐ బొగ్గల మల్లికార్జున గారి మీద ఇద్దరు ఆవిష్కరించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే MTV 1426 నూతన గోదావరి వరి వంగడం కూడా మనం వేయడం జరిగింది 2025 నవంబర్ 22న. ఇటువంటి ఇన్ని జ్ఞాపకాలు మిగిల్చింది అది 2025 సంవత్సరం. అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు కానీ, అంటే సపోర్టు బాబాయ్ వేటగిరి పోలయ్య కానీ, అదేవిధంగా జనార్దన్, ఇలా అందరు టీం మెంబర్స్. ఇంకొక విషయం ఏంటంటే MTV 1426కి ఈ వరి వంగడం వేసినప్పుడు భలే కష్టపడ్డాం. ఎందుకంటే లేత నారు వేయాలా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. లేత నారు నాటడానికి కోసం ఒక సంకల్పంలా కొట్టుకోవడం జరిగింది. ఆ విధంగానే 20వ రోజు నారు పెరకడం. పటేల్ నగర్ గ్రామ ప్రజలకు మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లేత నారు నాటడం అంటే మామూలు విషయం కాదు. అది అందకపోయేలేకే పురుకోసలు తెచ్చి కట్టి, ఆ తర్వాత 20వ రోజు పెరికి రాత్రికి నిద్ర చేసి 21వ రోజు నారేత వేయడం జరిగింది. ఇది ఈ విడవలూరు మండలం సదరకట్లో ఎవరు కూడా వేయలే. దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. మనకి ప్రీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. 66వ రోజుకు రావడం జరిగింది. ఇక 54 రోజుల్లో మనకి శుభం కార్డు పడుతుంది. అదేవిధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసినటువంటి టీం మెంబర్స్కి కలుపులు తీసిన 2 సార్లు కలుపులు పూర్తి అయిపోయినాయి. మొదటి కలుపు, రెండో కలుపు కూడా పూర్తి అయిపోయింది. 2 సార్లు కలుపులు తీసినటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ MTV 1426 సీడ్ పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరపు నుండి ఒక పుస్తక రచయితగా, ఒక రైస్ మిల్లర్గా, అదేవిధంగా ఒక ప్రకృతి రత్న అవార్డుగా ఇన్ని రంగాల్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇది మెయిన్గా రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, వాళ్ళే మనకు సహారాలు అందించడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఈ రోజున ఇత్తనాలు చల్లిన వాళ్ళకైతే ఏమి, నారేత వేసిన వాళ్ళకైతే ఏమి, నారు మోసిన వాళ్ళైతే ఏమి, కలుపు తీసిన వాళ్ళకైతే ఏమి, ఇలా మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన వాళ్ళకైతే, ఇలా ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తుంది వాళ్ళు పంపించినటువంటి ఆ ఫోన్పే, గూగుల్ పే ద్వారా నేను ఈ రోజున వీళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తున్నా. కానీ అంటే ఇవన్నీ ఈ అవార్డులు, ఈ రివార్డులు, ఈ సన్మానాలు, సత్కారాలు మనకు వచ్చినాయి కాదు, మనం చేసిన పనికి వచ్చినాయి. CVR మెథడ్ ఫార్మింగ్ చేసినందువల్ల మనకై రావడం జరిగింది. CVR గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ సోనా క్రియేట్ చేసినట్టు చెన్నమాధుల దామోదర్ రాజు గారికి, చెన్నమాధుల సురేందర్ రాజు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.